నమస్తే అండి, నేను మాధవిలత గారు. నమస్కారం తల్లి. మీ ఇంట్రొడక్షన్ అన్ని చాలా చక్కగా చెప్పారు, కానీ నేను ప్రస్తుతం ఇంకా విరించి చైర్పర్సన్ కాదమ్మా. రాజకీయాల్లోకి రాగానే అక్కడి నుంచి నిష్క్రమించేసాను కాబట్టి వదిలేసాను. ఇంకా నాకు విరించికి ఎటువంటి సంబంధం లేదు. రైట్. ఎనివే, ఒక మహిళగా ఇన్నిట్లో ఉండటం, ఒక సామాజిక సేవకురాలుగా ఉన్నారు, హిందుత్వవాదిగా ఉన్నారు, అండ్ సరే బిజినెస్ వదిలేసినప్పటికీ ఎంటర్ప్రెన్యూర్గా అయితే మాత్రం మీరు స్టార్ట్ అయ్యారు, అండ్ ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా ఉన్నారు కాబట్టి చాలా గర్వంగా ఉంది. చాలామంది మహిళలకు మీరు ఇన్స్పిరేషన్. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒక మహిళగా ఇన్ని ఎలా చేయగలిగారు అని అంటే, ఒక మహిళ ఇన్ని చేయగలుగుతుంది కాబట్టి ఒక మహిళగా అనే స్టేట్మెంట్ లేదు నా జీవితంలో. ఓకే. ఎందుకంటే మగవాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించుకొని ఇంటికి వచ్చేసరికి కొండను పిండినంత అలసిపోతుంటారు, కానీ ఆడవాళ్ళు అలా కాదు కదా. వాళ్ళు పెళ్లికి ముందు పుట్టినింట్లో సరే అందరితో పాటు సరిసమానంగా పెరిగినా కూడా ఒకసారి పెళ్లిళ్ళు అయ్యాక కోడల బాధ్యత, ఆడపడుచుల పట్ల బాధ్యత, దాని తర్వాత బంధువులతో బాధ్యత, ఆ తర్వాత భర్తతో బాధ్యత, పిల్లల పట్ల బాధ్యత, దీని అన్నిటి మధ్యలో వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి అనే ఒక ఈ ఆధునిక ఆలోచనలో మళ్ళీ ఆ ఉద్యోగం బాధ్యత, మళ్ళీ భర్తకు సరిసమానంగా సంపాదించాలి, మాకు గుర్తింపులు లేవు అనే ఇబ్బందుల వల్ల ప్రమోషన్ల బాధ్యత, ఈ తర్వాత కాన్పులు, ఆ తర్వాత కన్నపిల్లలకు పెళ్లిళ్ళు, వాళ్ళ కాన్పులు. కాబట్టి స్త్రీయే కదమ్మా మల్టిపుల్ రోల్స్ చెయ్యగలిగింది కాబట్టి స్త్రీ అయి ఉంది అనేది బహుశా మనం స్త్రీలు ఇంకా అలాంటి వాక్యం వాడడం మనం కనుక ముందు మానేయిస్తే అప్పుడు మగవాళ్ళు వాడినా ఇబ్బందులు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. పాపం వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మీరు స్త్రీ అయి ఉండి అంటారు. మనం మాత్రం స్త్రీ కాబట్టి మనం ఎన్ని చేస్తున్నాము. ఇది నా సమాధానం. ఓకే. సో ఇందాక